అంటే పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తుపాకులు బాంబులు మూడే గుళ్ళు ఆరే రౌండ్లు మొత్తం కలిపితే దద్దరిల్లు. ఏంది అట్లా చూస్తుండ్రు? పాటనంతా తప్పు తప్పు అన్నానా? మనం చూసిన పెళ్ళిళ్ళు జరిగేదాన్ని బట్టి మనోళ్ళు పాటలు రాసిండ్రు. మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి జరంత నేను కూడా మార్చిపాన్నా. పెండ్లి భరత్ల లక్ష్మీ బాంబులు కాల్చుడు, షేర్ పటాకిల లడీలు వేల్చుడు అంత పాత ముచ్చటి ఇప్పుడు. నేను చెప్పింది కరెక్టే కదా? పెండ్లి భరత్ల టప్ప టప్పమని తుపాకి ఎట్లా వేల్చిండ్రో పిల్లగాన్ని గుర్తుపట్టిండ్రా? క్రికెట్ చూసినోళ్ళకెరక రవీంద్ర జడేజా లవ్వాడిన పొల్లను పెళ్లి చేసుకున్న ఆనందం ఆపుకోలేక తొంట చేత కత్తి పట్టి గాలిని తున్కల్ తున్కల్ నరికేసిండు. ఇక దోస్తుగా లాగుతారా? మావాడు తోపు కత్తి తల్వార్ అనుకుంటా పైసలతోని తానం చేపించిండ్రు. ఆగో దోస్తులే ఎంజాయ్ చేస్తారా, మేము ఎంజాయ్ చెయ్యద్దా అని భరత్ల బంధువు పేల్చిండు ఒక బంధువు. పటాకులు కొనుకచ్చుడు, అగ్గి పుల్లలతోని ముట్టించుడు టైం వేస్ట్ ఓల్డ్ మోడల్ అనుకున్నట్టున్నాడు. ఎరైటీ కోసం గిట్లా తుపాకీ వేల్చిండు. మన తాన ఒక్క తుపాకీ వేల్చినందుకే తీన్మార్ వార్తలు వేయాల్సి వచ్చింది. కానీ ఓ పొరగాన్లు తీన్మార్లో చూపించినాం కదా అని దోస్తుల పెండ్లికి తుపాకులు పట్టుకొని పోయారు. అవి బలిసినోళ్ళ పెండ్లిళ్ళు.